లోక్సభ ఎన్నికలకు కమలం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. అసెంబ్లీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకున్నా పార్లమెంట్లో మాత్రం మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది. గత ఎన్నికల్లో సాధించిన స్థానాలకు రెట్టింపు సీట్లు గెలవడంపై జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకు అమిత్ షా అన్ని తానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల బీజేపీ గెలిచింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం మెరుగుపరుచుకుంది. 8 స్థానాల్లో 30 లక్షలకు పైగా ఓట్లతో 14% ఓటింగ్ సాధించింది బీజేపీ. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్న భావనతో ఉన్న పార్టీ అధినాయకత్వం పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసింది. తెలంగాణలో గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపురావు బీజేపీ తరపున గెలిచారు. ఈసారి మాత్రం 10కి పైగా స్థానాలపై గురిపెట్టింది బీజేపీ అధిష్టానం. ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళ్లే వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీకి మంచి పట్టు రావడంతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీట్ల ఎంపిక నుంచి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు క్యాడర్కు మార్గనిర్దేశం చేసేందుకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. కొద్ది రోజుల్లో ఢిల్లీ నుంచి పరిశీలకులు కూడా రాబోతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వంలో హైదరాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై క్యాడర్ కు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అటు పెద్ద సంఖ్యలోనే టికెట్ ఆశిస్తున్న వారు ఉండటంతో గెలుపు గుర్రాల ఎంపికపైన పార్టీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు 1200 మందితో భేటీ కానున్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు, అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ప్రతి సీటును కూడా సీరియస్ గా తీసుకుంటోంది. రాష్ట్రంలో మంచి ఊపులో ఉంది కాబట్టి ఈసారి దక్షిణ తెలంగాణలో బోని కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎంపీ టికెట్లు ఆశిస్తున్న వారిపై బీజేపీ అగ్రనేత అమిత్ షా దృష్టి సారించినట్లు సమాచారం. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వారికి ఛాన్స్ అని ఇప్పటికే అన్ని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఫీడ్బ్యాక్ తెప్పించుకుని గెలుస్తారన్న వారికి టికెట్లు ఇవ్వాలని అమిత్ షా భావిస్తున్నారట. దీంతో ఆశావాహుల్లో అప్పుడే టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద కనీసం 10 ఎంపీ స్థానాలు గెలిచే వ్యూహంతో కమలం పార్టీ పావులు కదుపుతోంది.